మీరు ఎప్పుడైనా గమనించారా? మనం ఒక పనిని ప్రారంభించే ముందు దాని గురించి ప్రపంచమంతటికీ చెబుతాం. పెద్ద పెద్ద ప్లాన్లు, అద్భుతమైన ఆలోచనలు అన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం. రేపటి నుండి నా లైఫ్ మారిపోతుంది అని గొప్పగా చెప్పుకుంటాం. కాని కొద్ది రోజుల్లోనే ఆ ఉత్సాహం ఎక్కడో మాయమవుతుంది. మరి ఎందుకిలా జరుగుతుంది? దీని వెనక ఒక ఆసక్తికరమైన సైకాలజీ ఉంది. మనం ఒక లక్ష్యం గురించి బహిరంగంగా మాట్లాడినప్పుడు మన మెదడుకి అది ఇప్పటికే సాధించినట్లు అనిపిస్తుంది. ఈ తప్పుడు భావన మనల్ని యాక్షన్ తీసుకోకుండా ఆపేస్తుంది. మనం మన కలలను ఎంత ఎక్కువ వివరిస్తే వాటిని నిజం చెయ్యాలనే కోరిక అంత తక్కువ అవుతుంది. నేను ఒక వ్యాపారం మొదలుపెట్టబోతున్నాను, నా కొత్త బుక్కి ప్లాన్ సిద్ధం చేశాను లాంటి మాటలు మనల్ని వెంటనే సంతృప్తిపరుస్తాయి. ఈ తాత్కాలిక సంతోషం వల్ల నిజంగా చెయ్యాల్సిన కష్టమైన పనిని పక్కన పెడతాం. మీ శక్తి అంతా మాట్లాడటానికే ఖర్చువైతే పని చెయ్యడానికి మిగిలేది ఏమీ ఉండదు. విజయం అనేది మన మాటల్లో కాదు, మన పనుల్లో ఉంటుంది. మీ కల గురించి మీకు మాత్రమే తెలిసినప్పుడు దానిని సాధించాలనే పట్టుదల పెరుగుతుంది. ఇతరుల ప్రశంసల కోసం మీరు పనిచేయరు, మీకోసం మీరు పనిచేస్తారు. ఈ మౌనమైన కృషిలో మీరు ఊహించని శక్తిని కనుగొంటారు. దీనికి పరిష్కారం ఏమిటంటే, తక్కువ మాట్లాడుండి, ఎక్కువ చెయ్యండి. మీ లక్ష్యాలను ప్రపంచానికి చాటి చెప్పకండి, వాటిని రహస్యంగా ఉంచండి. ప్రతిరోజు చిన్న అడుగులు వేస్తూ నిశ్శబ్దంగా మీ లక్ష్యం వైపు ప్రయాణించండి. దీనివల్ల మీకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఫోకస్ పెరుగుతుంది. ఇతరుల అభిప్రాయాలు, విమర్శల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. శక్తి నిల్వ అవుతుంది. మీ శక్తిని పనిమీద మాత్రమే కేంద్రీకరించవచ్చు. నిజమైన సంతృప్తి లభిస్తుంది. మీరు విజయం సాధించినప్పుడు దానిని మీ ప్రయత్నాలకు లభించిన బహుమతిగా భావిస్తారు. ప్రపంచంలో ఎంతోమంది గొప్పవారు నిశ్శబ్దంగా తమ పనులు చేసుకున్నారు. వారు విజయం సాధించిన తర్వాతే ప్రపంచానికి తెలిసింది. బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ను అభివృద్ధి చేస్తున్నప్పుడు దాని గురించి గొప్పగా మాట్లాడలేదు. విరాట్ కోహ్లీ తన తర్వాతి సెంచరీ గురించి ప్రకటించడు, కష్టపడి సాధించి చూపిస్తాడు. మీ కలల గురించి ఎంత మాట్లాడినా అది కలగానే మిగిలిపోతుంది. కాని ఈ రోజు నుండి ఒక్క అడుగు వేయడం మొదలుపెడితే అది వాస్తవంగా మారుతుంది. మీ విజయం మీ కృషికి నిదర్శనం కావాలి, మీ మాటలకు కాదు. చూశారుగా, కొన్నిసార్లు మనం చేసే పని గురించి చెప్పడం కంటే నిశ్శబ్దంగా పనిచేయడం గొప్పది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మర్చిపోవద్దు, మీ విజయం మీ కష్టానికి నిదర్శనం కావాలి, మీ మాటలకు కాదు.